హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. 2 డేస్ నుంచి నా బ్రేక్ సౌండ్స్ వస్తున్నాయని చెప్పి ఏమైందని ప్రాబ్లం అని మెకానిక్ దగ్గర తీసుకెళ్తే డిస్క్ పైలు అరిగిపోయినాయండి. ఇంకా 2 డేస్ అలాగే నేను చూసుకోకుండా నడిపితే దానికి డ్రమ్ ఉంటుంది కదండి, ఆ డ్రమ్ము కూడా అరిగిపోతుందండి. అయితే నేను ముందే చూసుకున్నా కాబట్టి ప్రాబ్లం కాలేదు. లేదంటే 300తో అయ్యే పని 2000 3000 అయ్యేదండి. మన కిర్రని సౌండ్ వచ్చినప్పుడే మనం చేంజ్ చేసుకోవాలండి. లేదంటే ఆ సైడ్కి ఆ వీల్ ఉంది కదండి స్టీల్ది, అదంతా అరిగిపోతుండే అండి. అది అరిగిపోతే 3000 ఎంతనో అవుతుందండి దానికి. మళ్ళీ దాన్ని ఏం చేయలేము, కొత్తది వేసుకోవాల్సిందే. జాగ్రత్తతోనే మనం చూసుకోవాలండి. ఇదంతా సౌండ్ వచ్చినప్పుడే బ్రేక్ పాలు చేంజ్ చేసుకుంటే చాలా బెటరు. నేనంటే ముందు జాగ్రత్తనే ఉంటానండి, ఎందుకంటే మనం డైలీ తిరుగుతుంటాం కదా. ఇప్పుడు అది సౌండ్ వస్తుంది కదా అని నేను పట్టించుకోకుండా ఉంటే చిన్న దానితో పోయేది చాలా పెద్దగా అయ్యేదండి. ఎప్పుడైనా మనం తిరిగే వెహికల్కి ఖర్చు పెట్టడం అనేది వేస్ట్ ఖర్చు కాదని నా ఉద్దేశం అండి. వర్షం వాటర్ అంతా పడి ఆ లోపల అంతా తుప్పు పట్టిపోయింది, అందుకే ఇంత టైం పట్టిందండి ఫిట్ చేయడానికి. లోపల అసలు ఓపెన్ చేయడానికి రావట్లేదు అది. మళ్ళీ ఆయిల్ అంతా పోసి మళ్ళీ ఫిట్ చేస్తున్నాడు అనేది. అప్పుడప్పుడు మనం కూడా దీంట్లో ఆయిల్ పోసుకుంటే చాలా బెటర్ అండి. ఇలాంటి టైంలో ఈజీగా వచ్చేస్తుంటుంది, లేదంటే ఇలాగే కష్టపడాల్సి వస్తుంది. డిస్క్ బ్రేక్లు అయితే ఫిట్టింగ్ అయిపోతున్నాయండి, కానీ డిస్క్ ఆయిల్ సంగతి ఏంటా చూసుకోవాలి కొంచెం. డిస్క్ ఆయిల్ మన హ్యాండిల్ దగ్గర ఉంటుందండి, దాంట్లో కూడా చూసుకోవాలి. డిస్క్ ఆయిల్ లేకపోతే మనమే పోసుకోవచ్చు అండి, ఇది పెద్ద పని కాదు. ఇది కూడా నేను చేసుకోవచ్చు, కానీ ఎందుకులే అండి, మనకు అలవాట్లేని పని ఎందుకు చేయడం అని నేను కూడా వదిలేశాను. మ్యాక్సిమం నేను సర్వీసింగ్ కూడా నేనే చేసుకుంటానండి నా వెహికల్కి. ఆయిల్ చేంజింగ్, ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ ఇదంతా నేనే చేసుకుంటాను. ఇది కూడా చేయగలుగుతాను, కానీ ఎందుకో నాకు డౌట్ వచ్చి నేను మెకానిక్ తీసుకొస్తే బెటర్ అనిపించి నేను మెకానికే తీసుకొచ్చి ఇచ్చేసానండి. నేను అందుకే వీడియో తీశాను. ఈసారి అయితే చూశాను కదా, నెక్స్ట్ టైం నేనే రిపేర్ చేశానండి ఇది. అది చేసి మీకు కంపల్సరీగా నేను వీడియో పెట్టడం జరుగుతుందండి. అదంతా కింద పడుతుంది కదండి, అదంతా డిస్క్ ఆయిల్ అండి, వాటర్ కాదు. మీరు వాటర్ అనుకునేరు, అదంతా డిస్క్ ఆయిల్. అంటే అది ఓపెన్ చేస్తేనే ఆ హోల్స్ అనేటివి ఓపెన్ అవుతాయండి, లేదంటే అది టైట్ అయిపోతుందండి, ఫిట్టింగ్ అనేది రాదు. ఇప్పుడు ఈజీగా కూర్చుంటుంది అది. చూస్తున్నారు కదా ఎలా ఫిట్టింగ్ అయిందో. మళ్ళీ ఆ స్క్రూ టైట్ చేస్తున్నాడు, ఎందుకంటే అక్కడి నుంచే మనకి ఆ డిస్క్ ఆయిల్ అనేది సప్లై అవుతుందండి ఆ బ్రేక్ లోపలికి. చూస్తున్నారు కదా, ఫిట్టింగ్ అయిపోయింది. స్క్రూస్ ఫిట్ చేస్తే అయిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. చూసిన వాళ్ళు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.